కారు పార్టీ ఏలుబడిలా తీసుకొచ్చిన ధరణితోనే వ్యవసాయ భూముల్లో చాలా అక్రమాలు జరిగినాయట. ధరణిలో ఉన్న లొసుగులతోనే తెలంగాణలో భూములు జాగలు మొత్తం ఆగమాగం చెందన అయినాయట. అగోబోదికు షై సర్కారు తెచ్చిన భూభారతి పోర్టల్తోనే అక్రమాలు అవుతున్నాయని అంటుంటే ఇప్పుడట్లా ఎవరన్నారంటారా ఈ నుండ్రిగో. అయ్యా పొంగులేటి గారు, మీ సర్కారు పొడుస్తుంది ఏందో చెప్పుండ్రి. అగ్రికల్చర్ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు భూభారతి వచ్చిన తర్వాతనే ఆ రిజిస్ట్రేషన్ ఫీజులో ఫ్రాడ్ జరిగిందని ప్రతిపక్షంలోని కొంతమంది ముఖ్యులు అనేక వేదికల మీద అవాక్కులు చవాక్కులు పేలారు. ఇనరా ఏమంటున్నా, ఇంకా మస్తగానే అన్నాడు, మొత్తం ముచ్చట చెప్పుండ్రి. ప్రతిపక్షంలో ఉండే శాసనసభ్యుడు అంటాడు 1000 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి అంటాడు 1000 కోట్లు కాదు 1500 కోట్లు ఫ్రాడ్ జరిగింది అంటాడు. ఇంకొక మాజీ మంత్రి భూములే భూభారత్లో మొత్తం కూడా గోల్మాల్ అయ్యాయని చెప్తాడు. అయ్యా మంత్రి గారు, ప్రతిపక్షం లీడర్లు అంటున్నది కూడా నివేదన. మరి భూభారతి పోర్టల్ వచ్చినాకనే కోట్ల రూపాయల స్కామ్ అయ్యిందా? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ఏదైతే ఒక ప్రత్యేకమైన కమిటీ నేసాము ఎక్స్పర్ట్స్ తో, నిన్ననే దాని మీద రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఏవైతే అవకతవకలు జరిగాయని అంటున్నారో దానికి ప్రధానమైన సూత్రధారులు, పాత్రధారులు ఆనాడు ధరణిలో ఉండే లొసుగులే అనేది స్పష్టంగా తెలియటం జరిగింది. ఇనరా కారు పార్టీ ఏలుబడలనే ధరణి పోర్టల్లనే కోట్ల రూపాయల స్కామ్లు జరిగినాయని చెప్పుకరా. బట్టి అయ్యా రెవెన్యూ మంత్రికం ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఉదికు మీ షై సర్కారు తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ల చాలా దరఖాస్తులే పెండింగ్ లో ఉన్నాయి. మీ కాంగ్రెస్ సర్కార్ల కొలువులు చేస్తున్న కొందరు సర్వేయర్లు మొత్తం లంచాలకు మరిగినరు. సాటుగా పైకం తీసుకునే పని పెట్టుకున్నారని అంటుర్రు. లంచం తీసుకుంటున్నప్పుడు అడ్డం పొడుగు నిలువు దొరకబట్టి వాళ్ళను ఏసీ బోర్లకు కూడా పట్టించిర్రు. మీ షై సర్కారు ఎగురంతోనే పనిచేస్తే పబ్లిక్ ఇబ్బందులు కాకుండానే పనులు చేపియండి సారు. భూభారతి పోర్టల్లో బాధలు పడుతున్న పబ్లిక్ బాధలు వాపే పని పెట్టుకుంటేనే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.